మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెళ్ళి కలిసి వస్తుందంట? ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అయితే కనుక గ్రహస్థితి మనం గ్రహించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, అలానే ఇటు 2వ స్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు, అలానే మనకి ఇటు నుంచి చూసుకున్నట్టయితే కనుక బుధుడు ఉన్నాడు. అక్కడ 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 9వ స్థానంలో శనితో కూడినటువంటి రాహు ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టే కనుక ఈ సంవత్సరం 2026 సంవత్సరం అక్టోబర్ తర్వాత మాత్రమే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్నటువంటి పనులు సాధించేదానికని అన్ని కూడా వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా బాగుండేదానికి బాగా సూచిస్తుంది. దాంతోపాటు మనకి కర్కాటక రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత అయితే కనుక మేషరాశిలోకి, అంటే మేషరాశి నుంచి కూడా వృషభ రాశిలోకి రవి భగవానుడు వస్తారు. ఈ రవి భగవానుడు వచ్చినప్పుడు ఏమైందంటే 3వ స్థానం, ఇప్పుడు మనకి ఇటు నుంచి చూసినప్పుడు ఏంటంటే కనుక 11వ స్థానంలో రవి ఉన్నట్టు. 11వ స్థానంలో రవి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు మెరుగవుతూ ఉంటాయి. అంటే 14వ తారీఖు తర్వాత మాత్రమే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వీరు కొంచెం బయటపడేదానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అవి గ్రహరీత్యా ఈ లోపు దొంగ స్వాములను నమ్మేసి లక్షల రూపాయలు ఇచ్చుకొని మనం హోమాలని, యజ్ఞాలని అయితే చేయకూడదు. ఎందుకంటే ఉపయోగం దానివల్ల నష్టపోతూ ఉంటారు. ఇక పోతే కొంచెం 14వ తారీఖు మే 14 వరకు వెయిట్ చేయగలిగితే ఆర్థిక సమస్యలు అనేది ఇలా చిటికలో మాయమవుతూ ఉంటాయి. దీంతో పాటు విదేశీయానం అయితే జూన్ 20 తర్వాత మాత్రం ప్రయత్నించాలి. జూన్ 20 లోపు అయితే అంత పెద్దగా అయితే కనిపించట్లేదు. జూన్ 20 తర్వాత ప్రయత్నం చేస్తే ఎక్కడైనా లంచం ఇవ్వటం కానీ, ఇన్స్టిట్యూట్లో పెట్టడం కానీ, డబ్బులు పెట్టడం కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తూ ఉంది. రాహు వచ్చేసి కుజుడితో పాటు కుంభరాశిలో కనబడుతున్నాడు. ఈ రాహు ఒకడే ఉన్నాడు. కుంభరాశిలో వచ్చేసి రాహు ఒకడే ఉన్నాడు. ఇక్కడ మనకి మీనరాశిలో కుజుడు ఉన్నాడు. మీనరాశిలో శనితో పాటు కుజుడు ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పక్కన ఏదైనా చేసేవారికి అయితే బాగానే ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ జాబ్, అలాగే ఏదో రకమైన జాబ్ ఉందంటే వాళ్ళకి బాగా నడుస్తుంది. జాబ్ లేదంటే మాత్రం నిరుద్యోగ వ్యవస్థ పరిస్థితులు అన్ని కూడా సానుకూలంగా లేకపోవడం వలన ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ఒక పూర్వీక శాపం, పూర్వీక దృష్టి వలన ముందుకు వెళ్ళలేకపోతుంటే ఎక్కువ రోజులు మనతో పాటు లేకుండా ఉండి ఇంట్లో కూడా ఎక్కువ లేకుండా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మాత్రం అన్సాటిస్ఫైడ్ అనమాట. అలా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలకుగా ఉండాలి భార్యలతో, భర్తలతో. ఇక ఎందుకంటే అక్కడ అనేసి చెప్తారు, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. దాంతోపాటు బోల్తా గుట్టిందిలే బుల్బుల్ పిట్ట ఇలా ఉంటుంది ఈ పరిస్థితిలో ఉంది కర్కాటక రాశి వారికి. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెడదామంటే డబ్బులు ఇచ్చి ఉంటారు అందరికీ. ఇంటీరియర్ చేయమని, గోడలు కట్టమని, మోటివేషన్ చేయమని చెప్పేసి అన్ని కూడా మాడిఫై చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు. అవి కూడా రాడు, పని చేయరు, దండగా నష్టపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో ఈ మాసంలో కనిపిస్తుంది. కొంచెం తగ్గాలనుకుంటే కనుక కర్కాటక రాశి వారికి 14వ తారీఖు మే మాసం వరకు కొంచెం ఆగాలి. అప్పుడు రవి భగవానుడు 11వ స్థానంలో వస్తారు. కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు ముందుగా రాకుండా ఉంటాయి. అలానే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాలనుకుంటే ఈ మాసం ప్రయత్నం చేయొచ్చు, వారికి అనుకూలంగా ఉంటుంది. అందులో తులరాశిలో ఉన్నవారు, అంటే తులరాశిలో ఉన్న వాళ్ళని చేసుకున్నా, లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళని చేసుకున్నా, అలానే సింహరాశి వాళ్ళని చేసుకున్నా, ఇటు చూసినట్టయితే కుంభరాశి వాళ్ళని ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా మారుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి, పెళ్లి అయిన వారికి ఆ సంవత్సరంలో అయితే కనుక పిల్లలు పుట్టేదానికి ఆశలకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక ఏదో రకం జాబ్ చేస్తే బెటర్ గా ఉండాలి అనుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ కొన్ని ఉంటాయి, కన్సల్టెన్సీస్. అలాంటి ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు ముందుకెళ్ళలేక కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరొకటి ఏంటంటే హోటల్స్ రంగం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం, రైతులు కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఇలాంటి వాటిల్లో వ్యాపారం కనుక మొదలు పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారు పై స్థానానికి వెళ్ళేలాగైతే కనబడుతూ ఉంది కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్య కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు కాళ్ళ నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, మోకాళ్ళ తిమ్మిర్లు, ఈ యొక్క మనకి నడుము, స్టమక్ దగ్గర పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫుడ్ సంబంధించిన ప్రికాషన్ విధించాలంటే తినేటువంటి వంటలో మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వాడుకుంటున్నారు, ఇంగు ఎక్కువ వాడుకుంటున్నారు. ఇవి రెండు చేస్తే కనుక ఆరోగ్య సమస్యలు కొంతమేర అయితే మన ఇంటి వరకు రాకుండా ఉండేలాగా కనపడుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి
భార్య భర్త మధ్య తగాదాలు అసలు ఎందుకు వస్తాయండి? కంఫర్టబిలిటీ అవుతుంది. కంఫర్టబిలిటీ అయినా కూడా ఈ భార్య భర్త తగాదాలు ఎందుకు వస్తాయి? ఎవరన్నా ఒకరు డేట్ ఆఫ్ బర్త్ తప్పించి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయండి, నేను అన్ని రకాలు చూసుకున్నాను, అయినా సరే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక వారి మీద ఎవరైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, కుబే, ఏదో రకమైనటువంటి చెడు క్రియ చేయించడం ద్వారానే మనకి ఏదన్నా చెడు క్రియ జరుగుతుంటుంది. ఇలాంటివన్నీ మన జోలు రాకుండా ఉండాలంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఆ గురువుగారి వల్లనే కొంతమేర ఇబ్బంది లేకుండా అయితే మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి రోజువారీగా ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటాయి. ఇక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రుపేడ, శత్రుబాధ ఇవన్నీ కూడా కొంతగా తొలగిపోతాయి. ఒకేసారి పోదు. కనీసం జూన్ 14-15 తారీఖు వరకు ఆగితే కొంతమేర పర్వాలేదు, కూర్చుని కాడికి వెళ్ళి డబ్బు సంపాదించుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. అలానే వీరికి ఉన్న మొండి వైఖరి కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ మాసంలో మే మాసం తగ్గించుకుంటే ఎండలా పెదగకూడదు, తగ్గాలి. ఈ 48 degrees 50 degrees ఎండ ఉండాలి కానీ మనం ఉండకూడదు. మనం ఉంటే మాడిపోతూ ఉంటాం. దీంతో పాటు కర్కాటక రాశి వారికి చిన్నపాటి పరిహారాలు ఇంట్లో చేసుకునేలా ఉంటాయి. అవి ఏంటంటే కనుక ఉంగరం. కర్కాటక రాశి వారికి ఈ ఉంగరం వచ్చేసి నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, శత్రుబాధ, నక్షత్ర దోష అన్నీ కూడా ఈ ఉంగరం పెట్టినట్టు పటాపంచలిపోతాయి. ఈ ఉంగరం వచ్చేసి మనకి చూపుడు వేలికి పెట్టుకోవాలి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చూపుడు వేలి నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇస్తే ఈ ఉంగరం అనేది మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉంగరం వచ్చేసి సరసమైన ధరలు దొరుకుతుంది. ఇది శక్తి యంత్రం, స్త్రీ యంత్రం, శక్తి యంత్రం అనమాట. ఈ యొక్క యంత్రాలన్నీ కూడా ఉచితంగా ఫ్రీగానే నేను కస్టమర్స్కి అందజేయడం కలుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటే చాలా మంచిది. ఈ అందరికీ కూడా నేను ఉచితంగా అందజేస్తున్నాను. ఎవరిని కావాలని సంపాదించండి. దీన్ని మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేందుకు అయ్యేటువంటి రుసుము తప్పితే వేరే ఏది కరెక్ట్ చేసుకోవట్లా. దీంతో పాటు ఇంట్లో క్యాండిల్, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు, పోటీ పరీక్షలు ఉంటాయి, ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా ఈ క్యాండిల్ రోజు 10 నిమిషాలు వెలిగించుకోవాలి. వాళ్ళ ముందు ఈ క్యాండిల్ 10 నిమిషాలు వెలిగించుకుంటే చాలు, అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక దీంతో పాటు సాయం సంధి వెళ్ళేసుకోవడానికి ఇది సెంటుతో కూడినటువంటి సాంబ్రాణి. ఈ సాంబ్రాణి కనుక ఇంట్లో ధూపం వేసుకోవాలి. 21 days వస్తుంది. ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి చెడు దృష్టి, చెడు ప్రభావం, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇంట్లో శుద్ధులు లేకపోవడం ఇవన్నీ కూడా ఎవరో చేపించినాయి. ఆ చేయించిన అన్న కూడా చిటికలో మాయమవుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా పడేటువంటి కష్టాలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటూ గ్రహించుకుంటూ వచ్చి ఏదో ఒక స్థాయిలో అయితే నిలబడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దిగజారేటువంటి స్థాయిని అయితే మాత్రం కొనకొచ్చుకోవద్దు. కర్కాటక రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా ఇష్టంగా చేయాలి. మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు అనుకున్న దానికి ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతుంది. కాకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రోజువారీగా ఇంట్లో దేవుడి మందులు చేసుకోవాల్సినటువంటి పూజలు ఏంటంటే కనుక నవగ్రహాలకు అభిషేకం, నవధాన్యాలు, గోధుమలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పావుకులు తీసుకెళ్తే 6 రకాలు తీసుకెళ్తే అవి ఏమవుతుందంటే కనుక 1.5 కిలో అవుతాయి. ఆ 1.5 కిలో తీసుకెళ్ళి ఎక్కడైనా స్వామివారికి కానీ అక్కడ నవగ్రహాల మండపం ఉంది, ఆ నవగ్రహం మీద అన్నిటికీ కలిపేసి అభిషేకం చేసుకోవాలి. ఇలాంటివి చేసినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయేసి కొంతమేర బాగానే ఉంటుంది అనే విధంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కనుక 56 రూపాయలు డబ్బులు తీసేసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎవరికి నడుపుకున్న వారికి ఇచ్చేయాలి. దాని ద్వారా మనకి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సమస్యలు ముందుకెళ్ళడానికి గండాలు ఉన్నాయి 2 ఈ మాసంలో. గండాలు తప్పించుకోవడానికైతే కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. తినేటువంటి ఫుడ్ కొంచెం జాగ్రత్తగా చూసి తింటూ ఉండాలి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియజేయండి. మా కర్కాటక రాశి ఈ మే మాసంలో వీరికి గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించినట్లయితే పునర్వసు నక్షత్రము, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు ప్లస్ కర్కాటక రాశి వీరికి ఈ మే మాసంలో సూర్యుడి యొక్క బలము చాలా చాలా అమితంగా అమోఘంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ఉద్యోగపరంగా కనుక ఎవరైనా ప్రయత్నాలు చేసినా, ఉద్యోగం ద్వారా ప్రమోషన్ గురించి ఎవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగాన్ని పొందాలి, ముఖ్యంగా దాంట్లో గవర్నమెంట్ జాబ్స్లో రిలేటెడ్ ఏ రకంగానైనా సరే పొందాలి అనుకుంటే వాళ్ళకి జన్మజాతకంలో కనుక యోగవంతమైనటువంటి దశలు, అంతర్దశలు జరుగుతున్నా వారి లగ్నరీత్యా సూర్యుడు అనేటటువంటి గ్రహము వారి లగ్నానికి
శుభయోగప్రదుడై ఉంటే గనక జన్మరాశిలో ఆయన ఉన్నటువంటి 10వ భావము 15వ తారీఖు వరకు 14 వరకు మే 15 నుంచి కూడా ఆయన కర్కాటక రాశికి లాభస్థానంలో వస్తున్నాడు కాబట్టి ఈ 2, 10, 11 స్థానాల్లో రవి ఉంటే వారికి తిరుగులేదని చెప్పుకోవాలి. జాతకంలో ఆయన ఏమన్నా నెగిటివ్గా ఉంటే ఇక్కడ కొంతవరకే, అంటే వీరేదో ముందుకు వెళ్తారు తప్ప ప్రోత్సాహం కలక్కపోవచ్చు. కాబట్టి రవి బలం మాత్రము ఆర్థికపరమైనటువంటి బలము, తండ్రి వలన కాస్త లాభప్రదము, కాస్త ఎవరైనా సరే దూరంగా ఉన్నారనుకోండి తండ్రి కొడుకులు, తండ్రితో కాస్త శుభవంతంగా మాట్లాడటము, తండ్రి ద్వారా కాస్త ఆర్థిక లాభాన్ని పొందటము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా చాలా మంచి సంతాన లాభము. కొంతమంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు షేర్స్లోనూ, గవర్నమెంట్ షేర్స్ అట్లా. వాళ్ళందరికీ ముఖ్యంగా క్రీడాకారులకి, చలనచిత్ర సీమలో పనిచేసేటటువంటి వాళ్ళకి, ఎందుకంటే శుక్రుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి దాదాపుగా మే 15 వరకు కూడా, మే 15 నుంచి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తున్నాడమ్మా. ఆయన ఉన్న రాశిలో సొంత రాశిలో ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తాడు ఆయన మే 15 నుంచి. కాబట్టి మే నెల మొత్తంలో కూడా శుక్రుడు చాలా చాలా విశేషంగా ఉన్నాడు. కాబట్టి అటు క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే వీరికి సంబంధించిన సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే సినిమా పరిశ్రమలోకి సంబంధించి ఎవరైతే లింక్ ఉన్నారో, అది కంటెంట్ రైటర్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంత అనుకూలమైనటువంటి పరిణామం కనిపిస్తోంది. సూర్యబలము, శుక్రబలము అమోఘంగా ఉన్నాయి. దీని తోడు బుధుడి యొక్క బలం కూడా బాగుందమ్మా. అంటే మే 14 వరకు కూడా బుధుడు మేషరాశిలో 10వ స్థానంతో రవితో పాటుగా అక్కడే ఉంటాడు. తర్వాత రవి లాభంలోకి వస్తాడు. మే 14 నుంచి కూడా ఈ యొక్క బుధుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. బట్ చాలా చాలా అనుకూలమైనటువంటి విషయం. ఎవరైతే దూర బంధువులు దూరం అయిపోయారో వారితో మాట్లాడే అవకాశం కలగటం, ఏదైతే వ్యాపారపరమైనటువంటి పెట్టుబడుల పరమైనటువంటి ఆలోచన ఉందో అవన్నీ కూడా సిద్ధి కలగటము, అంటే ధన రూపేణ ఏదో ఒక లాభం కనిపిస్తోంది వీరికి. వీరు ఆలోచించేటటువంటి తీరు, పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించిన వ్యవహారాలలో లాభం కలుగుతోంది. బంధుమిత్రాదులు, తండ్రి తరపు బంధువుల వలన లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ బుధబలము, శుక్రబలము, రవి బలము చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయనే చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి. అట్లాగే కుజుడు మే 10వ తేదీ వరకు కూడా భాగ్యంలో ఉండి కొంచెం హీనత్వాన్ని కలిగిస్తున్న 10వ స్థానంలో స్వక్షేత్రంలోకి రావటం ద్వారా వీరికి సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి ఉద్యోగ లాభం కలగటం. కర్కాటక రాశి వారికి సంతానం ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఉద్యోగం పోయింది అని బాధపడుతూ ఉంటారు కదా, ఆ ఉద్యోగ విషయంలో కాస్త మార్పులు కలిగి ఈ 10వ తారీఖు తర్వాత లాభం కలుగుతుంది, ఉద్యోగ లాభం. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయంలో వీరికి ఆర్థికంగా సరైనటువంటి పటుత్వం కలుగుతుంది కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా ఉద్యోగంలో, ఏ మిలిటరీ రంగంలోనో, లేకపోతే ఏదైనా రక్షణ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఈయన దృష్టి వలన కూడా. విద్యార్థులు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే ఏదైనా మతిమరుపు కలగటము, అనుకున్న విషయాల యందు లాభం కలుగుతుందని అతి ఆత్మవిశ్వాసంతో వీరు గనక సరిగ్గా శ్రమ గనక చేయకపోయినట్లయితే విద్యలో కొంచెం ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఇప్పుడు మే నెల మొత్తంలో ఎక్కడో అక్కడ ఈ కుజగ్రహం వలనే వీరు అనుకున్నటువంటి లాభము విద్యార్థులకి కలక్కపోవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంచెం కుజగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి కుజుడికి సంబంధించినటువంటి కొంత విశేషమైనటువంటి జపం చేయించుకోవటం, ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం చేయటం విశేషం. ముఖ్యంగా అమ్మ వివాహపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కర్కాటక రాశి వారికి, ఎందుకంటే ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి శని మరి ఆయన రాశిలో ఉండి మే 17 తర్వాత బుధుడి యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు. అంటే వివాహపరంగా ఇక అవుతుంది, అవతల వాళ్ళు మాట్లాడుకున్నారు, మాకు కష్టమైనా సరే సక్సెస్ అవుతుందని చాలా కొంచెం భయాందోళనతో అనుమానంతో ఉన్న, ఇప్పటికే లేట్ అయింది కదా అనుకుంటే ఓకే ఇక చేసేద్దాం అనుకున్నప్పుడు ఈయన ఎప్పుడైతే నక్షత్రం మారుతుందో మాట్లాడుకున్నటువంటి మాటలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని అఘాతం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సరే, ఈ పెళ్లి విషయంలో మనం ఎక్కువగా ఆలోచిస్తే పురుషులకి సంబంధించి అంటే మగవారికి వివాహం అవటం చాలా అసాధ్యంగా మారిందమ్మా. స్త్రీలైతే కనుక వారు సిద్ధమైతే ఎనీ టైం సిద్ధంగా పెళ్లిళ్ళు అవడానికి అవకాశం ఉంది. కానీ మగవారికి అట్లా అవ్వట్లేదు. అందుకని మనకి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రాశి వారే కాదమ్మా, జన్మజాతకాల రీత్యా
ఎవరికైనా కుజదోషం ఉన్నా, సర్పదోషం అంటే రాహుకేతువుల దోషం ఉన్నా, పితృదోషాలు ఉన్నా, అంటే సూర్య భగవానుడిని బట్టి రాహుకేతువులను బట్టి పితృదోషాలు ఉన్నాయి, లేకపోతే ముఖ్యంగా వీరికి స్త్రీ దోషాలు ఉంటాయి, పురుషులకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాల వల్ల కూడా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి. 28 ఏళ్ళు మినిమం 28 వరకు పర్వాలేదమ్మా పురుషులకి. 28 తర్వాత వివాహాల విషయంలో 39-40 ఏళ్ల వరకు ఎవరైతే పెళ్లిళ్ళు కాలేదో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళ కోసమని నేను జూన్ 2వ తేదీన గురువు రాశి మారుతున్నాడు. గురువు వృద్ధికారకుడు, వివాహం ఇవ్వడంలో చాలా సిద్ధంగా ఉండేటటువంటి ఆయన. ఒక రాశితో సంబంధం లేదమ్మా. అట్లాగే ఈ యొక్క మంగళవారం అయింది, ఆ రోజున మూలా నక్షత్రం అయింది. మూలా నక్షత్రం అయింది కాబట్టి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, ఆశ్లేష, అట్లాగే మూల, విశాఖ నక్షత్రము, మళ్ళీ మనకి రేవతి నక్షత్రము, ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇందాక చెప్పిన దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అసలు పెళ్లి ముహూర్తము దాకా వచ్చి కూడా పెళ్లిళ్ళు అవ్వకుండా ఉన్నటువంటి వారు కానివ్వండి, పెళ్లికి సంబంధించి సరైన ఆకర్షణ కూడా లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇట్లా ఏదైతే పెళ్లికి సంబంధించి దోషాలు ఉన్నాయో, పెళ్లిళ్ళు కావట్లేదో వాళ్ళ కోసం అని చెప్పి హైదరాబాద్లోనే నేను విశేషంగా జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణం ఆచరించి చక్కగా కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్నాను. అంటే ఎవరైతే హైదరాబాదు దగ్గర వాళ్ళు కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ ఇక్కడికి వస్తారో వారి చేత చక్కగా ఈ కార్యక్రమాలు చేయించి, హోమం కూడా వారి చేతే చేయించి, ఎవరైతే ఉన్నారో వారి చేతే, ఎందుకంటే పీఠానికి ఫోన్ చేస్తే అన్ని వివరంగా చెప్తానమ్మా, చేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ కావాలంటే నేను ఏం చేయాలో వాళ్ళకి చెప్తాను. తర్వాత ఈ యొక్క వారం రోజుల ముందు, జూన్ 2 కన్నా వారం ముందు నా పీఠంలో నేను ప్రత్యేకించి ఎవరైతే ఈ మే 25వ తేదీ లోపల నాకు గోత్రనామాదులు, వాళ్ళ యొక్క అభీష్టాన్ని, ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు జరగట్లేదు అనేది కనుక జాతకంతో పనిలేదమ్మా, వారి నక్షత్రము రాశి చాలు. జాతకంలో చూస్తే ఇంకా చాలా దోషాలు కనిపిస్తాయి. వివాహం కాకపోవడానికి మెయిన్ ఈ దోషాలే. ఈ దోషాలకు సంబంధించింది నేను చెప్తున్నాను. ఇదేంటంటే అమ్మా, ఉన్నంతలో వారికి అనుకూలంగా చేసేటటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే కనుక సుబ్రహ్మణ్య అనుగ్రహము, శివపార్వతుల యొక్క కన్యా పాశుపత రుద్రహోమం యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి ఆ రుద్రాక్షతో పాటుగా హోమం చేసిన తర్వాత భస్మం ఇస్తాను. ఆ భస్మాన్ని 48 రోజులు పెట్టుకొని ఈ ఇచ్చినటువంటి మాలాధారంతో వారు 48 రోజులు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని గనక వారు పర్సనల్గానే ఇస్తాను. ఆ మంత్రాన్ని వారు గనక చేసుకున్నట్లయితే వివాహము తథ్యముగా జరగటానికి అవకాశం ఉందని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం చేసే ఈ కళ్యాణము, ఈ యోగము చాలా విశేషమమ్మా. కాబట్టి నమ్మి చేసుకుంటే మటుకు వివాహం శీఘ్రంగా అవుతుంది. ఎందుకంటే వచ్చేవన్నీ దాదాపు కొన్ని రాసుల వారికి వివాహ యోగాలు ఉండే రాసులు. ఈ యొక్క కార్యక్రమంలో చేసుకోవడం ద్వారా ఏంటంటే అమ్మా, అసలు జాతకంతో పని లేకుండా కర్మదోషాలు నివృత్తి జరిగి శివానుగ్రహము, సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతాయి కాబట్టి చెప్తున్నాను అంతే. అంటే ఆ విధంగా చేసుకోవటం విశేషము. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు వలన వ్యాపారపరమైనటువంటి కొంత ఆర్థిక నష్టాలు, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా కాస్త కలతలు, అంటే లేనిపోని మాట వాక్కు దోషాలు కలగటము, అట్లాగే కుటుంబంలో కొంచెం ఏది మాట్లాడినా పిల్లలతో కావచ్చు, లేకపోతే తండ్రితో కావచ్చు ఇబ్బందులు ఎదురవ్వటము, తండ్రి యొక్క ఆరోగ్య క్షీణత వలన వీరికి ధనము ఖర్చు కావటము, ఆకస్మికంగా ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి శరీరం అంతా కూడా అలసటగా అవ్వటము, ఇవన్నీ కూడా శని, రాహు, కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో కొంత ఉన్న చోటనే వెసులుబాట్లు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్పులు, చేర్పులు. కర్కాటక రాశి వారికి సంతానాన్ని పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఈ కుజగ్రహం, రవి, రాహు, కేతు, శని, రాహు, కేతు, కుజ, ఈ 4 గ్రహాలకి కూడా వీరు జపశాంతి చేసుకోవటం, లేకపోతే వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవటం, దానాలు ఇవ్వటం, ఆ ధాన్యాలు ఆ విధంగా చేసుకుంటూ గనక కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా డిసెంబర్ వరకు వీరికి ఉన్నటువంటి రాహుకేతువుల దోషాలు కాస్త అణిగిమణిగి ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన మస్టం శుద్ధమ్మ వీళ్ళకి. కర్కాటక రాశి వారు అదే ఈ కర్కాటక రాశి మొత్తం అన్ని రంగాల వారు చేసుకోవడం చాలా విషయం. ఎందుకు సొంత నక్షత్రాల్లో ఉన్నారమ్మా. రాహువు సొంత నక్షత్రం శతభిషిలో ఉన్నాడు, కేతువు మొన్నే సొంత నక్షత్రం ఆయన మఖలో వచ్చాడు. అంటే ఇది మహాదోషప్రదం. ఒక రంగ సర్పదోషాల్లో ఇది ఒక రెండోది దోషం అంటారు దీన్ని. మనకి తక్షక అని, వాసుకి అని చాలా దోషాలు ఉంటాయి. 12 సర్పదోషాల్లో దోషాలు ఉన్నాయి. వాటికి నాగదోషాలకి హరించడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే కారణం. అందుకనే
జాతకరీత్యా కావచ్చు, ఎవరైనా కర్కాటక రాశి వారు కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి వివాహం కోసం ఈ కార్యక్రమంలో రెండో వివాహం ఎవరైతే మొదటిది విడిపోయి రెండో కోసం ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా చేసుకున్నా ఇండైరెక్ట్గా వాళ్ళు చేయించుకున్నా సరే గురువులతో నేనే దగ్గరగా ఉండి చేయిస్తాను కాబట్టి ఆ ఫలితం వాళ్ళకి చక్కగా అందుతుందని నమ్మకంగా చెబుతున్నానమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇక ఇతర విషయాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ మే నెలలో ఒక గొప్ప అవకాశాలు రాబోతున్నవి, ఇది సత్యము. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ఏమిటి అనేటువంటిది మనం చెప్దాం ముందు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరి తండ్రికి కానీ తల్లికి కానీ కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక మరొక ఇంపార్టెంట్ మరియు ఎంతో ఇంట్రెస్ట్ కరమైనటువంటి విషయం ఏమిటి అంటే లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ, లవ్ రిలేటెడ్ ఏమైనా ముందుకు వెళ్ళడాలు కానీ, కులాంతర వివాహాలు కానీ దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక పాయింట్లోకి వెళ్దాం. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గడిచిన ఒక 3-4 సంవత్సరాలు ఎంతో బాధాకరం. 2022 ఆగస్టు, 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, 2025 ఆల్సో ఆగస్టు లోపు కొంత ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే విపరీతంగా నమ్మి ఎవరికో డబ్బులు ఇవ్వడం కానీ, భూములపై ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడాలు కానివ్వండి, ఏదో కొంత మొత్తంలో లాభం వాటిల్లింది. ఏదో 2020, 2021, 2022 మనకు సుమారుగా కూడా జూన్, జూలై వరకు కూడా పర్వాలేదు. 2019, 20, 21 ఒక యోగం నడిచింది, మీకు చాలా అద్భుతంగా ఉంది. అకస్మాత్తుగా పాపం గుడ్డిగా 22, 23, 24 అయితే గుడ్డిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, మీరు అంటే రాంగ్ స్టెప్ వేసినటువంటి సందర్భాలలో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. కోర్టు రిలేటెడా, పోలీసు రిలేటెడా, బంధువులతో మనస్పర్ధలా, ఇంట్లో కొడుకులతో పడకపోవడం కానీ, కూతుళ్లతో అల్లులతో పడవకపోవడం కానివ్వండి, కొంతమేర గడిచిన సందర్భాలలో వాహన ప్రమాదాలు కానివ్వండి, కాలుకో చేతికో దెబ్బలు తాగడం కావచ్చును, ఇలాంటివి కొన్ని ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటాయి, తొందరగా కనెక్టింగ్ ఉంటుంది. ఏదైనా ఎవరైనా ఒక చిన్న మాట అంటే మాత్రం మనసులో చాలా కుమిలిపోతారు, కుమిలి బాధపడతారు. ఒక చిన్న మాట అంటే చాలు వీరిని మనసులో కుమిలి బాధపడిపోతుంటారు. దాన్ని అట్లనే మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ తిరిగి వారితో మాట్లాడదామన్నా కూడా మనసు రాదు. ఏంది వాళ్ళతో మాట్లాడేది, వారితో మాట్లాడదు అనే విధంగా ఉంటుంది, స్త్రీలకైనా పురుషులకైనా. సో ఇలాంటి కర్కాటక రాశి వారు మా అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారిని కానీ, ఏ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారితో కానీ, జా అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారితో కానీ వివాహాలు చేసుకునే ఎడల కొంత ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఏమైనా మాకు చేతబడి చేశారా, మా ఇంటికి ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి డౌట్స్ కూడా ఎన్నో మీకు వస్తూ ఉన్నాయి, ఫేస్ చేసి ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా సడన్గా ఎవరో మీకు తారసపడము, మీ ఇంటికి ఏదో చేశారని చెప్పనడము, అది మీ మైండ్లో ఉండడము, అలా పనే, అది సబ్జెక్ట్ ఉండాలి కదా, అట్లా అది గమనించుకోండి. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంతమేర 12వ భావంలోకి, ముఖ్యంగా ఇక్కడ 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పకుండా కూడా మనకు భద్రకాళి మనకు ఏకాదశి రావడం జరుగుతున్నది అమ్మవారిది. భద్రకాళి ఏకాదశి రోజు నాడు తప్పకుండా భద్రకాళి అమ్మవారిని దర్శించండి. వరంగల్లో గల భద్రకాళి అమ్మవారు హనుమకొండలో
అదేవిధంగా కొంతమేర దుర్గా అమ్మవారి దర్శనం కూడా మేలు కలిగిస్తుంది. ఈరోజు ఇంట్లో నిమ్మకాయ దీపారాధన, ఒక నిమ్మకాయని కట్ చేసి దాన్ని రెండుగా చేసి ఆ రసాన్ని తీసేసి అందులో నేతితో అమ్మవారి ముందు దీపారాధన, ఎరుపు రంగులో ఉండే అక్షితలు అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని స్మరిస్తూ అమ్మవారిని ధ్యానం చేయడం ద్వారా అమ్మవారి యొక్క మంచి ఫలితం మీకు పొందే పరిస్థితి ఉంటుంది. ఒక కొబ్బరికాయను నివేదన చేయడం అవసరము. పేదవారికి అన్నదానం చేయడము ఎంతో అవసరము. ఈ నెలలో అమావాస్య రోజున మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా నల్ల కుక్కకు ఆహారము పెట్టడము చాలా విశేషాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. ఓం హ్రీం భద్రకాళి నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా ఈ నెల మొత్తము కూడా మీకు భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీర్వాదము, దీనివల్ల వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు, ఏమైనా అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారికి ఆరోగ్యం కుదుటపడము, రాబోయే చెడు నుండి మనకు మంచి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదాల నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది ఒకరికి, సుమారుగా 6 months అయింది వారితో మనం మాట్లాడి, కుంభరాశి వారితో. తన పేరు సాక్షరంతో మొదలవుతుంది. చెప్పడం జరిగింది, చాలా జాగ్రత్తగా ఉండు నాన్న. సుమారుగా అక్టోబర్ నవంబర్లో మాట్లాడా, బీ కేర్ఫుల్. ఆగస్టు దాకా వాహన ప్రమాదాలు కానివ్వండి, కోర్టు రిలేటెడ్ కానివ్వండి, కొంత గొడవలు అప్పులు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తే వారు ఒక వాహన ప్రమాదం జరిగింది. సుమారుగా 5 members ఉన్నారు ఆ వాహనంలో. అది తెలంగాణలో ఒక ప్లేస్లో జరిగింది. సిద్దిపేట నుండి అటు హుస్నాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదో వెళ్ళేటువంటి త్రోలో సుమారుగా ఒక 5 పల్టీలు కొట్టింది కారు. 5 పల్టీలు, ఎవ్వరికేం కాలేదు. తన యాక్సిడెంట్ అయిన తర్వాత వితిన్ ఒక 1 hourలో నాకు కాల్ చేసి ఫస్ట్ ఆ విషయం చెప్పిండా. నేను షాక్. గురుగారు మీరు చెప్పారు, అసలు మనది నేను నమ్మలేదు, కానీ ఇది ఇట్లా జరిగింది. నేను చాలా షాక్గా ఉన్నాను. అసలు నేను ఆ కారు పడుడకు నేను బతకడం చాలా కష్టం. కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి, ఎవ్వరికేం కాలేదు, ఫుల్ సెక్యూరిటీగా బయటపడ్డారు. అంటే వాహనం అలాంటిది, అది అమ్మవారి యొక్క అంతే టాటా కంపెనీకి సంబంధించింది అదేదో బండి. అంటే అట్లా ఉంటుంది కొన్ని. సో ఇక్కడ కంప్లీట్గా కూడా కర్కాటక రాశి వారికి కొంతమేర సమాజంలో పేరు ప్రఖ్యాతలకు సంబంధించింది మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ అయితే ఉంటవి. చాలా జాగ్రత్త. మే 10వ తారీఖు నుండి ఒక 20 రోజులు డబ్బు ఎక్కడా ఎవరికి ఇవ్వద్దు, మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటవి. అదేవిధంగా కొంతమేర ఉద్యోగ మార్పిడి చేర్పుడులు అనేటువంటిది కనబడుతున్నవి. ఖచ్చితంగా కూడా 100% ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. కొంత కార్యక్షేత్రంలో ప్రతికూలత, అంటే ఎవరైతే పని చేసే చోట కొంత గొడవలు సృష్టించడం కానీ గొడవలుగా ఉండేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలలో కూడా చిన్న కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నవి. అదేవిధంగా ఈ సమయంలో ఏమైనా వివాహ ప్రయత్నాలు కానీ వివాహం చేసుకోవడం కానీ పనికిరాదు. ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో మరి కొంతమేర విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు బోలెడున్నాయి. విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ కంపెనీల నుండి ఏమైనా ఆఫర్స్ రావడాలు, విదేశీ సంబంధాలు ఏమైనా మెరుగుపడడాలు, డాలర్స్ ఫారిన్ కరెన్సీకి సంబంధించినటువంటి చర్చలు, ఎంఎన్సీ జాబ్ రిలేటెడ్ కానివ్వండి, ఆన్లైన్ ఇన్కమ్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చును. భారత్ కంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత అదృష్టం ఎక్కువగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అదేవిధంగా కొంత చూసుకున్నట్టయితే మనకు లవ్ రిలేటెడ్ కూడా బలోపేతంగా మారబోతూ ఉన్నది. భార్యాభర్తలలో అన్యోన్యత పెరగడం కానీ, ఎవరికైనా లవర్ రిలేటెడ్ గొడవలు జరిగిన సర్దుమలగడాలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. విదేశీ జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉంటవి. మంచి నిద్ర, లగ్జరీ హోటల్ రిలేటెడ్ లగ్జరీగా ఉండడము, అదేవిధంగా కొంత ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. టెంప్ట్ అయి ఖర్చు పెట్టవద్దు, చూసుకోండి.
ఇక్కడ ఆలయాల పట్ల ఆకర్షణగా ఉండాలి. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఇది మీకు యోగం, అదృష్టం అని చెప్పుకోండి. ఈ మే నెలలో ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా దానానికి సంబంధించింది కూడా చేసుకోవాలి. గత జన్మలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమేర పాపపుణ్యాలకు సంబంధించినవి ఈ నెలలో కొంత దానాల రూపకంగా చేసుకోండి. ఇంకా మరీ ముఖ్యంగా ఏమిటంటే వ్యక్తిగత జాతకంలో కనుక గురుడు కానీ శుక్రుడు కానీ బాగున్నాడా లేదా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. బాగున్నాడు అనుకుంటే ఎలాంటి స్టెప్ అయినా రెడీ తీసుకోండి. ఎందుకంటే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి, సేవింగ్స్ కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉన్నవి, ప్రేమలో కొంత గోప్యత సమస్యలు, నిద్ర లేదా అలసటగా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి కనుక కొంత జాగ్రత్తగా ఉన్నది ఉత్తమము. అదేవిధంగా వ్యాపారంలో అధికంగా పెట్టుబడులు పనికిరావు. సమీప స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత లాభాలు వచ్చే పరిస్థితులు ఉన్నవి. సో అదేవిధంగా మరి కొంతమేర శనైశ్వరుని మూలకంగా గురువు మూలకంగా అనారోగ్య సమస్యలు అయితే తప్పవు. మనకు ధనాదాయ క్షీణత, దుఃఖంగా ఉండేటువంటి సందర్భాలు, తలచిన పనులు కుంటుపడుట, లాభించిన చోటే నష్టంగా ఉండేటువంటి సందర్భాలు, ఉద్యోగ నష్టములు, వ్యవహారానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు, ఉద్యోగంలో పొమ్మల లేక పొగబెట్టే సందర్భాలు, సాలరీస్ ఇవ్వకపోవడం కానీ, వేరే జాబ్ ఎత్తుక్కోవడాలు కానీ, ఇక రెడీగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో గురువు మూలకంగా ఏదో ఒక ప్లస్ అయితే మీకు ఉండబోతున్నది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఇది గోచార ఫలితాలు అంటారు. ఇది గ్రహచారము మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క సమయంలో ఏర్పడినటువంటి నక్షత్రము, ఇది సత్యం. సో దీని నుండి ఎవరి జాతక రీత్యా నడుస్తుంది, జరగబోతున్నది, జరిగేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీకు ఎంతో మందికి చెప్తూ ఉన్నాను. ఎంతో మంది కూడా అద్భుతంగా మంచి మంచి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సో మొన్నొకరు చాలా థ్యాంకింగ్ చేపల చెరువుకు సంబంధించింది అద్భుతమైన రెమెడీ చెప్పడం ద్వారా వారికి విశేషంగా గురుగారు ఈ ఇయర్ మనకు అద్భుతమైన గ్రోత్ వచ్చింది అని చెప్పి ఒక గిఫ్ట్ పంపించాడు. చాలా సంతోషం అని చెప్పి, సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ పెట్టి అని చెప్పినట్టు రెమెడీ ద్వారా. సో ఇది సత్యం. చేపల చెరువులకు సంబంధించి ఇప్పటికీ ఒక 15 days 10 days బ్యాకే దానికి సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులు అయిపోయినవి వారి సిచ్యువేషన్లో. సో ఇట్లా ఓవరాల్గా వారి జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో వారికి కొన్ని యంత్రాలు పంపించడం జరిగింది. ఆ యంత్రాలు అందులో ప్రతిష్ట చేయడం ద్వారా విపరీతమైనటువంటి కలిసి రావడం. ఇట్లా కొందరు వారి జాతక రీత్యా యంత్రము, మరొకరి జాతక రీత్యా ఇంకేమైనా ఇట్లా చేసుకోవాలి. మనమే ఖచ్చితంగా నేను మాత్రం చెప్తాను, ఒక నెల 15 రోజులు అటు ఇటుగా కావచ్చు, కానీ మీ ఓపిక 100కు 200% ఖచ్చితంగా. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్గా అది గుర్తుంచుకోండి. నేను ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే పట్టికనే కాదు, అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, గురువారు ఎంతో మంది ఉన్నారు, వారందరూ చెప్పేంత అబద్ధమే. నేను మీరు చెప్పేది ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతున్నది, మా జీవితంలో జరిగేది అక్షరాలు మీకు ఎట్లా తెలుస్తున్నది అనే విధంగా వారు సంతోషంగా మాట్లాడుతున్నారు. కనుక అది మీరు అర్థం చేసుకొని తప్పకుండా కలిస్తే, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటి మీ డైరీలో రాసుకొని ప్రతిరోజు సైన్ చేసి పెట్టుకోండి. రోజు ఎట్లా ఉంది ఏమిటి అనేది, అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.